తీసుకున్నారు ఓకే. ఇప్పుడు మీరు చేయాల్సిన బాధ్యత అంటే మీకు తెలిసిన 5-6 ఫ్యామిలీస్ కి ఇన్ఫార్మ్ చేయండి తీసుకోమని. ఎందుకంటే ఇది ఒక సోషల్ సర్వీస్ అండి. రేపు పొద్దున హాస్పిటల్ వాడిన తర్వాత మీరు ఒక 5 లక్షలు 2 లక్షలు సహాయం చేస్తే అది పెద్ద సోషల్ సర్వీస్ అవ్వదు. అది మీకు బర్డెన్ అవుతుంది. మీ పిల్లలకు మీ భార్యకి ఇబ్బంది అవుతుంది అది. కానీ మీరు ఒక్కరికి ఫోన్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అందులో ఇప్పుడు జిఎస్టీ ఉండేది, ఆ జిఎస్టీ తీసేశారు, ఇంకా చౌకగా దొరుకుతుంది అని మీ కొలీగ్స్ కానీ, మీరు వర్క్ చేసే ప్లేస్ లో కానీ, లేదా మీరుండే విలేజ్ లో కానీ మీరు ఒక నలుగురికి చెప్పడం వల్ల ఆటోమేటిక్ గా మీరు ప్రపంచానికి మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇది కూడా తెలియదు అసలు జిఎస్టీ అనేది ఉన్నదా, అసలు తీసేశారనే కామన్ పబ్లిక్ ఇప్పుడు చాలా మంది తెలియదు. అసలు ఇన్సూరెన్స్ లో జిఎస్టీ అన్న విషయం కూడా ఇప్పుడు అర్థం కాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో అలాంటి వెరీ వెరీ కామన్ పీపుల్ కనుక చదువుకున్న వాళ్ళు, ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు, అడ్వైజర్స్ ఇన్ఫార్మ్ చేసి ఆ ఇండియా యొక్క ఈ లక్ష్యంలో మరి పనిచేసినట్టయితే అందరు ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఇన్సూరెన్స్ తీసుకుంటే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండదు, మెడికల్ గా వాళ్ళకు ఒక ఆర్థిక నష్టం ఉండదు. ఆర్థిక నష్టం లేనప్పుడు దేశ ప్రగతి ఆటోమేటిక్ గా